హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? యదా దేను సహస్రేషు వత్సో గచ్చతి మాత్రం తదా యచ్చ కృతం కర్మ కాతారం అనుగచ్చతి. దీని అర్థం ఏంటంటే, కొన్ని వందల ఆవులు ఉన్నా సరే ఒక ఆవు దూడ తన తల్లి ఆవుని వెతుక్కుని దాని దగ్గరికి వెళ్ళి పాలు తాగుతుంది. సేమ్ ఇలాగే మనం చేసే పనులకి ఫలితం కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. దీనికి పాజిటివ్ అర్థం ఏంటంటే, మనం చేసే మంచి పనికి ఫలితం లేట్ అయినా వస్తుంది. కానీ దీనికి ఇంకొక సైడ్ కూడా ఉంది. అదేంటంటే, మనం చేసేది చెడు పని అయితే దాని ఫలితం కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒకరిని తిట్టేశామని సంబరపడిపోతే దాని కాన్సిక్వెన్స్ కొంచెం లేట్ అయినా 10 సంవత్సరాలైనా, ఒక రోజులో అయినా, ఎప్పుడైనా రావచ్చు. సో కోపంలో ఒకరిని ఒక మాట అనే ముందు లేదా కోపంతో అరిచే ముందు మనం గుర్తుంచుకోవాల్సింది, దానికి కాన్సిక్వెన్స్ మనం అనుభవించడం తప్పదు. అండ్ ఇంత అద్భుతమైన మాట మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామంటే దానికి కారణం చాణక్యుడు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇలాంటి మాటలు ఎన్నో చెప్పేశాడు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అండ్ మాస్టర్ ఆఫ్ నన్ అనే ఒక సామెత ఉంది. అంటే అన్ని విషయాలు తెలుసు కానీ ఎందులోనూ ప్రావీణ్యుడు కాదు అని. కానీ చాణక్యుడు పట్టుకున్న ప్రతి విషయంలోనూ ప్రావీణ్యం సంపాదించాడు. ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ, పాలిటిక్స్, యుద్ధనీతి అంటే వార్ఫేర్, స్ట్రాటజీ, టాక్సేషన్, లా, క్రైమ్ అండ్ కంట్రోల్, జెమాలజీ, ఆయుర్వేద, యోగా, ఇలా చాంతాడంత లిస్ట్ ఉంది. అర్థశాస్త్రాలు చాణక్యుడు 180 టాపిక్స్ పైన రాశాడు. కానీ ప్రతి టాపిక్లోని సబ్ టాపిక్స్ని కనుక మనం లెక్కబెడితే 1000కి పైగా ఉన్నాయి. సో ఈరోజు వీడియోలో చాణక్యుడు చెప్పిన నీతుల్ని మీకు కొంచెం పెద్ద ఫార్మాట్లో అందిస్తున్నాను. కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన పాయింట్స్ మనకి ఇప్పటికి కూడా ఎలాగైతే ఉపయోగపడుతున్నాయో, మన ఛానల్లో చాలా వరకు కవర్ చేసిన చాణక్య నీతుల్ని ఈరోజు వీడియోలో మీకు ఒక కంపైలేషన్ వీడియోలాగా అందిస్తున్నాను. ఇందులో మనం సక్సెస్ అవ్వడానికి పాటించవలసిన నీతులు, అలాగే మనం సక్సెస్ అవ్వడానికి పాటించకూడని నీతులు కూడా ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో మీ పని మీరు చేసుకుంటూ, కాఫీ తాగుతూ, మంచినీళ్ళు తాగుతూ ఈ 31 చాణక్య నీతులు వినండి. అండ్ మీకు నచ్చిన పాయింట్స్ని కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి, ఎందుకంటే మీకు కూడా ఆ విషయాలు గుర్తుండడానికి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ముందుగా ఫాలో యువర్ స్వధర్మ. స్వధర్మ అంటే మన సొంత ధర్మం. కొంచెం అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే మన సొంత టాలెంట్ అని అనవచ్చు. మనందరం ఒకరికొకరు వేరువేరుగా ఉంటాం. మనందరికీ ఒకే రకమైన స్కిల్స్ కానీ టాలెంట్స్ కానీ ఉండవు. కానీ మనందరిలో ఏదో ఒక యూనిక్, ఒక స్పెషల్ క్వాలిటీ, ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. అదే స్వధర్మం. కానీ ఎప్పుడైతే మనలోని ఆ స్వధర్మాన్ని మనం చూడడం మానేసి వేరే వాళ్ళు ఇది చేస్తున్నారు నేను కూడా అదే చేస్తా అనే ఒక హర్డ్ మెంటాలిటీ, ఒక గుంపుని ఫాలో అవ్వడం మనం మొదలు పెట్టామో, మనలో చాలా మందికి జీవితంలో ఆనందం అనేది లేకుండా పోయింది. అందుకే చాణక్యుడు ఎప్పుడు కూడా ఎవరి స్వధర్మాన్ని వాళ్ళు వెతుక్కోవాలి అని అంటారు. దాన్నే ఫాలో అవ్వాలని చెప్తారు. ద అబ్జర్వెన్స్ ఆఫ్ వన్స్ ఓన్ స్వధర్మ లీడ్స్ టు హెవెన్ అండ్ టు ఎండ్లెస్ బ్లిస్. మన స్వధర్మాన్ని మనం వెతుక్కుని దాన్ని పాటిస్తే మనం స్వర్గానికి వెళతాం, ఒక అంతులేని ఆనందాన్ని పొందుతాం అనేది చాణక్యుడి మాట. చాలా మందికి వచ్చే ఒక ప్రశ్న ఏమిటంటే, నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, దాన్నే ఫాలో అవ్వాలని ఉంటుంది, కానీ దాని నుంచి ఎలాంటి డబ్బులు రావు, ఇప్పుడు ఎలా అని ఆలోచించి ఆ స్వధర్మాన్ని ఫాలో అవ్వకుండా అందరిలాగానే ఏదో ఒక జాబ్లోకి వెళ్ళిపోతారు. కానీ నిజానికి పెయింటింగ్ మొదలు పెట్టినప్పుడు పెద్దగా సంపాదన లేకపోయినా ఇదే తన జీవితం అని తన స్వధర్మాన్ని ఫాలో అయితే, అంటే పెయింటింగే తన సర్వస్వంగా అనుకుని ముందుకు వెళ్ళిపోతే చాలా తొందరగానే తాను ఒక పెద్ద పెయింటర్ అవ్వచ్చు. అంతేకాదు ఎంతో మంది జనాల కంటే కూడా ఎక్కువ ధనాన్ని ఇతను సంపాదించవచ్చు. ఇక్కడ చేయాల్సింది ఒకటే, నీ స్వధర్మం ఏమిటో నువ్వు తెలుసుకుని దాన్ని సాధించడమే నీ జీవితంలోని అంతిమ లక్ష్యం అని అనుకుని వెళ్ళిపోవడమే. ఎప్పుడైతే మీ స్వధర్మాన్ని మీరు స్వీకరించి పాటిస్తారో అప్పుడు మీరు ఎప్పుడూ లేనంత ఆనందంగా పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది చాణక్యుడి మాట. నెక్స్ట్, నెంబర్ 2, లైఫ్ ప్లాన్. 4 stages of life. The law laid down in the Vedic tradition is beneficial as it prescribes the respective duties of the 4 stages of life. చాలా మందికి ఉండే ఒక డౌట్, మన లైఫ్ని మనం ప్లాన్ చేసుకోవాలా లేకపోతే దాని ఫ్లోలో దాన్ని వెళ్ళిపోనివ్వాలా అని. ఇక్కడ చాణక్యుడు చెప్పేది ఏంటంటే, మన లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి, అలాగే ఆ ప్లాన్లో మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండాలి. ఇది మీకు ఇంకా అర్థం అవ్వాలి అంటే ఆయన చెప్పిన 4 stages ఆఫ్ లైఫ్ని మీరు తెలుసుకోవాలి. ఈ 4 stages మనకి ఎలా బ్రతకాలో ఒక గైడ్లా పనిచేస్తాయి. అందులో మొదటిది బ్రహ్మచర్య ఆశ్రమం, స్టూడెంట్ లైఫ్. ఈ స్టేజ్లో ఒక మనిషి ప్రపంచాన్ని చూడడం నేర్చుకుంటాడు. తాను చదువుతూ తన జ్ఞానాన్ని పెంచుకోవడమే ఈ స్టేజ్లో ముఖ్యం.
ఈ స్టేజ్లో మంచి ఎడ్యుకేషన్, మంచి విద్య అందేలా వాళ్ళ పెద్దలు చూడాలి. మంచి విద్య అంటే పెద్ద పెద్ద స్కూల్స్ అనే అర్థం కాదు. ఎక్కడైతే క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ఎక్కువగా ఉంటారో అది తెలుసుకుని అలాంటి చోట్ల వాళ్ళ పిల్లల్ని విద్య నేర్చుకునేలా చేయాలి. ఎందుకంటే ఇలాంటి క్వాలిటీ ఉన్న టీచర్సే ఈ స్టేజ్లో స్టూడెంట్స్కి వాళ్ళ భవిష్యత్తు ఇవ్వగలరు కాబట్టి. అలాగే ఈ స్టేజ్లోనే వరల్డ్లీ నాలెడ్జ్, ఈ ప్రపంచంలోని జ్ఞానాన్ని సంపాదించడం కూడా చాలా ముఖ్యం. అలాగే స్పిరిచువల్ నాలెడ్జ్ గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. నెక్స్ట్, గృహస్థ ఆశ్రమం, హౌస్ హోల్డర్స్ లైఫ్. ఒక మనిషి తాను పెళ్లి చేసుకున్నాక వెళ్లే స్టేజే గృహస్థ ఆశ్రమం. కొన్ని రకాల బాధ్యతలు ఈ స్టేజ్లో మన దగ్గరకు వస్తాయి. ఇంట్లోని పెద్దవాళ్ళని చూసుకోవడం, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, డబ్బు సంపాదించడం, పని చేయడం, సంపాదనని సరిగ్గా ఇన్వెస్ట్ చేయడం. అలాగే ఈ స్టేజ్లో అన్నిటికంటే ముఖ్యమైనది మంచి లైఫ్ పార్ట్నర్ దొరకడం. మీ లైఫ్ పార్ట్నర్ మీ బెస్ట్ ఫ్రెండ్ లా ఉంటే మీ లైఫ్ జర్నీ చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఈ స్టేజ్లో గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం, మీరేం చేసినా కూడా 100% కమిట్మెంట్తోనే చెయ్యాలి. ఒక కమిటెడ్ పార్ట్నర్గా, ఒక కమిటెడ్ సన్గా, ఒక కమిటెడ్ డాటర్గా, ఒక కమిటెడ్ ఎంప్లాయీ ఆర్ బిజినెస్ మ్యాన్గా పని చేయాలి. అలాగే మీ పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ వచ్చేలా, వాళ్ళ జీవితంలో రాబోయే ఛాలెంజెస్కి వాళ్ళని సిద్ధంగా ఉండేలా మీరు దగ్గరుండి చూసుకోవాలి. నెక్స్ట్ స్టేజ్, వనప్రస్థ ఆశ్రమం, రిటైర్డ్ లైఫ్. ఈ స్టేజ్ ఏంటంటే మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్లో వాళ్ళు బాగా బిజీ అయిపోయిన స్టేజ్. ఇక్కడ మీరు కొంచెం రిలాక్స్డ్గా ఉండవచ్చు. మీ పని కేవలం వాళ్ళ ఎదుగుదలని చూడటం అంతే. అలాగే వాళ్ళు మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే వాళ్ళకి మీరు గైడెన్స్ ఇవ్వాలి. మీకు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం ఈ స్టేజ్లో మనకి మంచిది కాదు. అలాగే ఎవరి జీవితంలో ఏం జరుగుతుంది అనే ఆలోచన మానేయాలి. అది మీ మెంటల్ పీస్కి మంచిది కాదు. ఎక్కువ స్పిరిచువల్ ప్లేసెస్ చూడటం, స్పిరిచువాలిటీని పాటించడం మంచిది. అది ఈ పుస్తకంలో రచయిత మనకి చెప్పారు. నెక్స్ట్, సన్యాసాశ్రమం, మాంక్ లైఫ్. ఈ స్టేజ్లో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బంధాల నుంచి దూరంగా ఉండాలి. కేవలం మన ఆరోగ్యం, మన ధ్యానం, మన ఆధ్యాత్మికత అనే చింతనలో ఉండాలి. స్టీఫెన్ ఆర్ కోవీ ద హ్యాబిట్స్ ఆఫ్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ అనే పుస్తకంలో ఒక మాట చెప్తారు, అదే బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. ఒక్కసారి కూర్చుని ఆలోచించండి. మీ జీవితంలో ఇదే చివరి రోజు. మీకు ఒక అంత్యక్రియలు లాంటివి జరుగుతున్నాయి. జస్ట్ ఊహించుకోండి. అందరూ మనల్ని చూడటానికి వస్తున్నారు. వాళ్ళందరూ మన గురించి మాట్లాడుతున్నారు. సో వాళ్ళు మన గురించి ఎలా మాట్లాడుతున్నారు అనేది ఒక్కసారి తలుచుకోండి. వాళ్ళందరూ మన గురించి గొప్పగా మాట్లాడుతున్నారా లేదా ఒక్కసారి తలుచుకోండి. సో గొప్పగా మాట్లాడేలా ఇప్పుడు బ్రతికి చూపించండి. మన చివరి రోజుల్లో మన గురించి గొప్పగా మాట్లాడేలా మనం ఇప్పుడు బ్రతికి చూపించాలి. అది ఇక్కడ పాయింట్. నెక్స్ట్ పాయింట్, 2 keys to సక్సెస్. చాణక్యుడిని అందరూ కింగ్ మేకర్ అని అంటారు. ఎందుకంటే చాణక్యుడికి బాగా తెలుసు, ఒక రాజు కేవలం వాళ్ళ నాన్న రాజు కాబట్టి అతను రాజు అవ్వలేడు. ఒక మనిషి రాజుగా మారాలి అంటే ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియ ఉంటుంది అని బలంగా చాణక్యుడు నమ్మేవాడు. ఆ మనిషికి సరైన ట్రైనింగ్ ఇచ్చి ప్రతి అడుగు చూసుకుంటూ లీడర్షిప్ని నేర్పిస్తూ తనని గైడ్ చేస్తూ ఒక మామూలు మనిషిని రాజు చేయగలడు అని తెలుసుకున్నాడు చాణక్యుడు. అదే మనకి పుస్తకంలో రచయిత చెప్తున్నారు, ద కింగ్ బ్రింగ్స్ అండర్ హిస్ స్వే హిజ్ ఓన్ పార్టీ as well as the party enemies by the use of the treasury and the army. మనిషి సక్సెస్ కి 2 కారణాలు ఉంటాయి, అదే ట్రెజరీ అండ్ ఆర్మీ. ట్రెజరీ అంటే మన ఫైనాన్సెస్, ఆర్మీ అంటే మన మనుషులు, మన పీపుల్ స్కిల్స్. మీ ఫ్రెండ్స్ ని, మీ ఎంప్లాయీస్, మీ కొలీగ్స్, వీళ్ళందరూ ఈ కాలంలో మన ఆర్మీ కింద మనం అనుకోవచ్చు. ఈ 2 విషయాల్ని మనం గనక సరిగ్గా ఉపయోగించగలిగితే మన స్నేహితులు అలాగే మన శత్రువుల్ని ఎలా కంట్రోల్ చేయొచ్చో మనకి అర్థమవుతుంది. అందుకే ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్. మీ ఫైనాన్సెస్ ఎలా ఉన్నాయి, ఎలా వాటిని వాడుతున్నారు, అలాగే హెచ్ఆర్, హ్యూమన్ రిలేషన్స్, పీపుల్ స్కిల్స్, మనుషులతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి, అందరినీ తిడుతూ ఉంటున్నారా, అందరి నమ్మకాల్ని గెలుచుకుంటూ వెళ్తున్నారా, ఎలా ఉందనేది ఒకసారి ఆలోచించండి. సరదాగా ఒక పిక్నిక్ కి వెళ్తున్నప్పుడు కూడా మీరు కూర్చుని దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, దీనికి ఎవరెవరు మనకి హెల్ప్ చేయగలరు అనేది ప్లాన్ చేసుకుంటే మీకు ఎలాంటి తలనొప్పి ఉండదు. సో లైఫ్లో ఎలాంటి ప్రాజెక్ట్ అయినా కూడా ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, అలాగే దానికి కావాల్సిన మనుషులు ఎవరు అనే ఆలోచన చేస్తే ఎలాంటి ప్రాజెక్ట్ అయినా కూడా మీరు ఈజీగా పుల్ ఆఫ్ చేసేయగలరు. అలాగే చాణక్యుడు చెప్పే ఇంకొక విషయం ఏంటంటే, మీ కంపెనీలో మీరు నెక్స్ట్ పొజిషన్కి వెళ్తున్నప్పుడు మీ పొజిషన్ ఎవరు చూసుకోవాలో మీకు తెలియాలంటే వాళ్ళకి ఫైనాన్సెస్ అండ్ పీపుల్ స్కిల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుని దాని ఆధారంగా వాళ్ళని మీ పొజిషన్కి తీసుకువెళ్ళడం మంచిది. సో ఈ 2 విషయాలు, ఫైనాన్సెస్ అండ్ పీపుల్ స్కిల్స్, ఈ రెండింటి గురించి నిత్య విద్యార్థిలాగా నేర్చుకుంటూ తెలుసుకుంటూ ముందుకు వెళ్ళండి. నెక్స్ట్, డెసిషన్ మేకింగ్. ఒకసారి ఒక బిజినెస్ లీడర్ని కొంతమంది అడిగారు, మీ సక్సెస్కి కారణం ఏమిటని. దానికి అతను చెప్పాడు, సరైన నిర్ణయాలు తీసుకోవడమే అని. మళ్ళీ ఆ బిజినెస్ లీడర్ని అడిగారు, సరైన నిర్ణయాలు తీసుకోవడం ఎలా అని. అప్పుడు అతను చెప్పాడు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడమే అని. ఇది కొంచెం కౌంటర్ ఇంట్యూటివ్లా ఉండొచ్చు, కానీ ఇదే నిజం.
మనం తీసుకునే నిర్ణయం తప్పో రైటో కొన్నిసార్లు తీసుకున్నప్పుడు మనకు తెలియదు. నిర్ణయాలు తీసుకునే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మన డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీస్, సరైన నిర్ణయాలు తీసుకోగల శక్తి మనకు పెరుగుతుంది. అందుకే చాణక్యుడు అంటారు, హీ షుడ్ హియర్ అట్ వన్స్ ఎవ్రీ అర్జెంట్ మ్యాటర్, not put it off. An affair postponed becomes difficult to settle or even impossible to settle. ఈ ఒక్క లైన్లోనే మనకి డెసిషన్ మేకింగ్లోని చాలా విషయాలు మనకు అర్థమైపోతాయి. ఒకటి, ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు దాన్ని అప్పుడే నిర్ణయం తీసుకోవాలి. పోస్ట్ పోన్ చేస్తే అదొక పెద్ద సమస్యగా మారిపోతుంది. దానికి సంబంధించిన నిర్ణయం ఆ సమయంలోనే మీరు గనక తీసుకుంటే సమస్యని ఎదుర్కొన్న వాళ్ళు అవుతారు. ఎదుర్కొంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ మీకు అలవాటు అయిపోతుంది. అందుకే ఎవరైనా మన దగ్గరికి ఒక సమస్యని తెచ్చినప్పుడు మనలోని గ్రేట్ లీడర్ని మేలుకొలపాలి అంటే మనం ఆ సమస్యని సరిగ్గా వినడం నేర్చుకోవాలి. వినడం అనేది ఒక గొప్ప ఆర్ట్, కానీ ఎవరు కూడా వినే శక్తి ఉంచుకోరు. కానీ నిజానికి అందరూ వినాలి, వినే శక్తి పెంచుకోవాలి. విని కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమిటో మీరు తెలుసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని కూలంకుషంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అందుకే చాణక్యుడు తన అర్థశాస్త్రంలోని మొదటి చాప్టర్లోనే చెప్తారు, ప్రతి ఒక్కరూ అన్వీక్షికీని ప్రాక్టీస్ చేయాలి అని. అన్వీక్షికి అంటే క్రిటికల్ థింకింగ్, లాజికల్ గా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవడమే అన్వీక్షికి. ఇందులో ఆయన చెప్పిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఒక విషయంలో నిర్ణయం తీసుకునేప్పుడు ఇద్దరికి లేకపోతే 2 వర్గాలకు సంబంధించిన నిర్ణయం తీసుకునేప్పుడు ఒకరిని ఎక్కువగా ఇంకొకరిని తక్కువగా చూడకూడదు. ఇద్దరికి సరైన ప్రాముఖ్యత ఇచ్చే నిర్ణయం తీసుకోవాలి. అలాగే రెండవది, మనం ముందే మాట్లాడుకున్నట్టు నిర్ణయాన్ని పోస్ట్ పోన్ చేయకూడదు. నిర్ణయం ఆలోచించి ఎంత త్వరగా చెప్తే అంత మంచిది. అండ్ ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను, వినండి. మనం బాగా పనిచేసి అలిసిపోయిన ఫీలింగ్ వస్తుంది చూసారా, అప్పుడు మనం 100% ఎనర్జీని కోల్పోయాం అని అనుకుంటాం. కానీ నిజానికి ఆ సమయంలో మీరు కేవలం 40% ఎనర్జీనే కోల్పోతారు. అంటే ఇంకా 60% ఎనర్జీ మీలోనే ఉంటుంది. సో అప్పుడు కూడా మనం వదలకుండా పని చేయొచ్చు. సో ఎప్పుడైతే మీకు ఎనర్జీ డ్రైన్ అయిపోయింది అని అనుకుంటారో అప్పుడు కూడా మీరు వదలకుండా పని చేయొచ్చు. చివరిగా అల్టిమేట్ హ్యాపీనెస్. He should devote himself equally to the 3 goals of life: spiritual good, material well-being and sensual pleasures. ఒక పొజిషన్లో ఉన్న ఎవరైనా వాళ్ళు మాత్రం దృష్టి పెట్టాల్సింది 3 విషయాల మీద: ధర్మ, అర్థ, కామ. ధర్మ అంటే మీరు చేసే మంచి పని, అర్థ అంటే దానికి మీకు వచ్చే డబ్బు, అలాగే కామ అంటే మీ కోరికలు, మీ ఆనందాలు. ఈ 3 విషయాల్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసిన వాళ్ళే మోక్షాన్ని సాధించగలరు అనేది చాణక్యుడు మనకు చెప్పిన మాట. సో మీ పని మీరు ఎఫెక్టివ్గా సరిగ్గా చేయండి, దానికి వచ్చే డబ్బుని సరిగ్గా సంపాదించండి, సరిగ్గా ఇన్వెస్ట్ చేయండి. అలాగే మీ కోరికలను, మీ ఆనందాలను మీరే తీర్చుకోండి. అలా మీ అల్టిమేట్ హ్యాపీనెస్ని, మీ మోక్షాన్ని మీరు పొందండి. అదర్ దాన్ దీస్ ఎవ్రీథింగ్ ఈజ్ యూజ్లెస్. మన వేదాల నుంచి మనకి చెప్పే ఒక మాట ఏమిటంటే, ప్రతి మనిషి తన జీవితంలో 4 విషయాల్ని సాధించాలి. ఆ 4 వాటి కోసమే కష్టపడాలి. అందులో ముందుది ధర్మ, అంటే మన డ్యూటీని నిజాయితీగా నైతికతతో చేయడం. ఎప్పుడైతే మన సొసైటీ అవినీతితో, కరప్షన్తో నిండిపోతుందో అది నరకమే అని చాణక్యుడు అంటున్నారు. తన ధర్మాన్ని పక్కన పెట్టి కేవలం డబ్బు కోసమో పవర్ కోసమో పనులు చేస్తే తాను సక్సెస్ అయినా కూడా తన తప్పులు తనని దహించి వేస్తాయి. రెండవది అర్థ, అంటే మన కెరియర్, మన లైఫ్ స్టైల్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా మనకు ఒక అర్థాన్ని ఇస్తాయి. మనం సక్సెస్ఫుల్ అనే మాట అందరికీ తెలియాలి అంటే మనకి ధనం ఉండటం చాలా ముఖ్యం. నెక్స్ట్ కామ, అంటే గ్రాటిఫికేషన్, కోరికలు లేని మనిషి ఉంటాడా? కానీ ఆ కోరికలు మన ధర్మాన్ని అవమానించకుండా ఉంటే చాలు. అలాంటి కోరికలని తీర్చుకోవడం ప్రతి మనిషికి ముఖ్యం. చివరగా మోక్ష, లిబరేషన్, అన్నిటి నుంచి విముక్తి పొందడం. ఎలాంటి బాధ, కోరికలు, ఆలోచనలు లేకుండా హ్యాపీగా ఉండటం. పైనున్న 3 ధర్మ, అర్థ, కామ, ఈ 3టిని సరిగ్గా మనం పాటిస్తే మనకి మోక్షం తప్పకుండా వస్తుంది. ఈ ధర్మార్థ కామ మోక్షాలను సాధించడమే మనిషికి ముఖ్యం. ఇవి కాకుండా వేరేవి ఏదో సాధించాలి అని మనిషి అనుకున్నాడంటే అతను తెలివిలేనివాడని చాణక్య నీతి. నెంబర్ 2, 3 మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్. మనిషి బ్రతకడానికి ముఖ్యంగా ఏం కావాలి? ఈ ప్రశ్న చాణక్యుడిని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం, మనిషికి అతి ముఖ్యమైనది నీరు. ప్రతి మనిషికి ఇదే జీవనాధారం. అందుకే మనం ఎప్పుడూ కూడా నీరుని వేస్ట్ చేయకూడదు. అలాగే నీటి తర్వాత చాలా ముఖ్యమైనది ఫుడ్, ఆహారం. నీరు, ఆహారం లేకుండా ఏ మనిషి కూడా ఉండలేడు. అందుకే నీరుని వేస్ట్ చేయకూడదు, ఆహారాన్ని అస్సలు వేస్ట్ చేయకూడదు. నదులను కాపాడుకోవడం, ఆహారాన్ని పండించే భూములను జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఈ 2 తర్వాత చాలా విలువైనది మన నోటి నుంచి వచ్చే మంచి మాటలు.
మీ మాటలు మంచివైతే జనాల్ని మార్చడానికి అవి ఉపయోగపడతాయి. మీ మాటలతోనే ఎవరినైనా సరే మీరు మెప్పించగలరు. మీ మాటలతోనే ఈ ప్రపంచంలో చిన్నపాటి చైతన్యం అయినా మీరు తీసుకురాగలరు. అందుకే మన మాటల్ని మనం సరిగ్గా ఆలోచించి మంచిగా మాట్లాడాలి. ఒక మనిషిని చైతన్యపరిచేలా మన మాటలు ఉండాలి, కానీ అవతల వ్యక్తిని తగ్గించేలా అస్సలు ఉండకూడదు. ఇక్కడ చాణక్యుడు చెప్పే ఇంకొక మాట ఏమిటంటే, ఈ మూడు కాకుండా జీవితంలో వేరే వాటిని ఒక మనిషి ముఖ్యం అనుకున్నాడు అంటే అతనికి తెలివి లేదు అని. ఈ కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. మన పార్ట్నర్తో బ్రేకప్ అవ్వచ్చు, మనకున్న ఆస్తి అంతా పోవచ్చు, అయినా కూడా మనం బ్రతకగలం, మన లైఫ్లో ముందుకు వెళ్ళగలం. కానీ నీరు ఆహారం లేకపోతే కొన్ని రోజుల్లోనే చనిపోతాం. అలాగే మంచి మాటలు కూడా మనిషికి కష్టకాలంలో హోప్నిస్తాయి, ఒక ఆశని తీసుకువస్తాయి. కానీ ఒక చెడు మాట మనిషికి ఉన్న ఆశని చంపేస్తాయి. సో లాంగ్ రన్లో మనం సర్వైవ్ అవ్వాలి అంటే ఈ మూడింటిని మర్చిపోకండి: నీరు, ఆహారం, మంచి మాటలు. నెంబర్ 3, హౌ టు మెజర్ ఏ పర్సన్స్ గ్రేట్నెస్. నిజానికి ఒక మనిషి గొప్పతనాన్ని ఎలా కొలవగలం? ఒక మనిషి గొప్పతనాన్ని తన క్యారెక్టర్తోనే కొలవగలం. మన ఊర్లో ఒక హై పొజిషన్లో ఉన్న మనిషినే తీసుకోండి, అతను ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, కానీ వాళ్ళు మాత్రమే గొప్ప వాళ్ళ, మామూలు మనుషులు కాదా అని చాణక్యుడిని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఒక కాకి రాజభవనం మీద ఎక్కి కూర్చుంది కదా అని దాన్ని గరుడ పక్షి కన్నా గొప్పది అని అనడం మూర్ఖత్వమే అవుతుంది. మీకున్న పొజిషన్, మీరు కూర్చున్న కుర్చీ, ఇవేవి మీ గొప్పతనం కాదు. మీ క్యారెక్టరే మీకున్న గొప్పతనం. మీరు చేసే మంచి పని వల్ల మీరు ఎక్కడున్నా కూడా గొప్ప వాళ్ళలాగానే ఉంటారు. ఇది చాణక్య నీతి. నెంబర్ 4 ways to test a man. మెరిసేదంతా బంగారం కాదు. అందుకే మన దగ్గరున్న బంగారాన్ని ఎవరి దగ్గరికైనా తీసుకువెళ్తే వాళ్ళు తప్పకుండా దాన్ని పరీక్ష చేస్తారు. బంగారానికి ప్రతిసారి పరీక్ష తప్పదు. బంగారాన్ని రుద్దుతారు, కట్ చేస్తారు, వేడి చేస్తారు, కొడతారు. అప్పుడు బంగారం వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది. ఎలాగైతే బంగారానికి 4 పరీక్షలు ఉంటాయో అలాగే మనిషికి కూడా 4 రకాల పరీక్షలు ఉంటాయి. అవేంటంటే సెల్ఫ్ సాక్రిఫైస్, తాను అనుకున్నది సాధించడానికి తన దగ్గరున్న సుఖాలని అన్నిటినీ త్యాగం చేయటం. కండక్ట్, ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ప్రలోభపడకుండా ఒత్తిడిని తట్టుకుంటూ కామ్గా సమన్వయంతో ఉండటం. 3వది వాల్యూస్, విలువలు, తాను ఎంత ఎదుగుతున్నా కూడా తన విలువల్ని మర్చిపోకుండా ఉండటం. చివరిది యాక్షన్, మన చర్యలు. మనం తీసుకునే యాక్షన్స్ మన ఆలోచన ఎలా ఉందో అందరికీ తెలిసేలా చేస్తుంది. అందుకే సుఖాల్ని త్యాగం చేయడం, కష్టాల్లో కూడా సంయమనం పాటించడం, ఎంత ఎదిగినా కూడా మన విలువల్ని మర్చిపోకుండా ఉండటం అండ్ మన చర్యలు బాగుండేలా చూసుకోవడం. ఈ 4 కూడా ఒక మనిషి ఎదుగుదలకి పరీక్షలు లాంటివే. నెంబర్ 5, నాలెడ్జ్ అండ్ వెల్త్ కమ్స్ స్లోలీ. మనం లెక్క పెట్టలేనన్ని చిన్న చిన్న నీటి చుక్కలతోనే ఒక సముద్రం తయారవుతుంది. అలాగే ఒక గ్లాస్ కానీ ఒక కుండ కానీ అందులోకి చేరుకునే నీరు స్లోగా స్టడీగా పడుతూ ఉంటే వాటి సైజుని బట్టి అవి కొంతసేపటికి నిండుతాయి. అలాగే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కూడా ఒక రాత్రిలో తయారవ్వడు. తన కష్టాన్ని ప్రతిరోజు కొంతకాలంగా పెడుతూ ముందుకు వెళ్తాడు కాబట్టే అతను సక్సెస్ అవుతాడు. మనం పడే ప్రతి కష్టం, ఆ శ్రమ అన్నీ కూడా అవి ఎంత చిన్నదైనా కూడా మనకు ఉపయోగపడతాయి. కానీ మన గోల్ వైపు వెళ్ళే క్రమంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మీ వల్ల కాదు అనే వాళ్ళు ఉంటారు, ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా కష్టంగా అనిపిస్తాయి. ఇంకా చాలులే వదిలేద్దాం అని కూడా మనకు అనిపిస్తుంది. కానీ జ్ఞానాన్ని, ధనాన్ని సంపాదించే క్రమంలో వదిలేయకూడదు. ప్రతిరోజు కష్టపడాలి. మీరు ధనవంతుడు అవ్వాలంటే ఈ ఒక్క పని చేయండి చాలు. ప్రతిరోజు చిన్నగా అయినా పర్వాలేదు, కన్సిస్టెంట్గా పని చేయండి. ఎంత కష్టం వచ్చినా కూడా ముందుకు వెళ్ళండి. అప్పుడే మీకు జ్ఞానం అండ్ ధనం 2 వస్తాయి. మన చరిత్రలో మనం రాజులను గుర్తుంచుకోవడమే చాలా కష్టం అయిపోయింది. కానీ చాణక్యుడు రాజు కాదు, అయినా కూడా ఎందుకు అతను మనకి ఇప్పటికీ గుర్తున్నాడు? కారణం చాణక్యుడు చేసిన గొప్ప పనులు, చెప్పిన గొప్ప మాటలు. ఎంతోమంది యుద్ధాలు చేసే గెలిచారు, కానీ చాణక్యుడు ఎలాంటి యుద్ధం చేయకుండా మాటలతోనే గెలిచాడు. నెంబర్ 6, హౌ టు ఓవర్కమ్ ఫియర్. ఎవరైనా సరే కష్టాల నుంచి బయటకు రావచ్చు. మన మైండ్ అనుకున్న టార్గెట్ మీద పెట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే సొల్యూషన్ అనేది దొరుకుతుంది. చాణక్యుడు అందుకే కొన్ని టిప్స్ మనతో షేర్ చేసుకున్నాడు. అందులో ముందుగా పేదరికం నుంచి ఎలా బయటపడాలో చెప్పారు. మనం పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం మన తప్పే. మీరు ధనవంతుడు అవ్వకుండా ఎవరెవరో ఆపుతున్నారు అని చాలామంది అనుకుంటారు. గవర్నమెంట్ వల్ల అంటారు, ఎవరో నా మీద కక్ష కట్టేశారంటారు. కానీ నిజానికి మీరు ఒళ్ళొంచి కష్టపడాలి అనే నిర్ణయం తీసుకుని కష్టపడితే మీరు ధనవంతులు అవుతారు.
మీరు గెలుస్తారు. ఎలాగైతే ధీరూభాయ్ అంబానీ యెమెన్లో ఒక లేబరర్గా తన కష్టాన్ని మొదలుపెట్టి ఒక బిలియనీర్గా చనిపోయాడో, అలాగే మనం కూడా మన కష్టాన్ని నమ్ముకుని కష్టపడితే మనల్ని ఎవడో ఆపలేడు. అలాగే చాణక్యుడు ఏమంటారంటే, గొడవల్లో అరిచేవాడి కంటే కూడా కామ్గా ఉన్నవాడే గొడవల్ని ఆపగలడు. ఒక గొడవలో ఎవరైతే సైలెంట్గా ఉండి ఎదుటి వాళ్ళ మాటలు విని సరైన సమాధానం చెప్తాడో వాళ్ళ మాటలకి వాల్యూ ఉంటుంది, అండ్ ఆ గొడవలు కూడా అతని వల్ల ఆగిపోతాయి. అలాగే మనలోని భయాన్ని పోగొట్టాలంటే మనం ఎక్కువ అలర్ట్గా, పూర్తి స్పృహతో, తెలివితో విషయాల్ని గమనిస్తే మనకి ఏ విషయంలోనూ భయం ఉండదు. ఎవరైతే కేర్లెస్గా ఉంటారో వాళ్ళు ఫెయిల్ అవుతారు, తర్వాత ఏం చేయాలన్నా భయపడతారు. కానీ ఎవరైతే అలర్ట్గా ఉంటారో వాళ్ళు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తారు. సో పేదరికాన్ని పోగొట్టాలి అంటే కష్టాన్ని నమ్ముకోవాలి, గొడవల్ని పోగొట్టాలంటే సైలెన్స్ని నమ్ముకోవాలి, భయాన్ని పోగొట్టాలంటే మనం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. నెంబర్ 7, డు నాట్ వెయిట్ ఫర్ లక్. ముందు పాయింట్లో మనం అలర్ట్నెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ అలర్ట్నెస్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్లు ఏంటో తెలుసుకుందాం. ప్రిపేర్ ఫర్ ద ఫ్యూచర్. ఎప్పుడు అలర్ట్గా ఉండేవాళ్ళు ఫ్యూచర్కి ప్రిపేర్ అయినోడు చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటాడు. అలాగే అవకాశాన్ని ముందే గుర్తించి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు. వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో చాలా మంచి ఐడియా ఉంటుంది. ఫ్యూచర్కి ప్రిపేర్ అయినోడు సక్సెస్కి రెడీ అయినట్టే. కానీ ఎవరైతే అదృష్టాన్ని నమ్ముకుంటారో, ఎలాంటి పని వచ్చినా చేద్దాంలే, చూద్దాంలే అని అనుకుంటారో వాళ్ళు ఫ్యూచర్కి ప్రిపేర్ అవ్వడం లేదు, పాడైపోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. ప్లాన్ ఏ సక్సెస్ అవ్వకపోతే ఇంకా ఇంగ్లీష్లో 25 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో మళ్ళీ ట్రై చేస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప అదృష్టాన్ని నమ్ముకుని కూర్చుంటే మన పరిస్థితి ఇంకా అంతే. చివరిగా నెంబర్ 8, వై యూ షుడ్ లివ్ ఇన్ ప్రెజెంట్. గతంలోని జ్ఞాపకాల్ని, భవిష్యత్తులో జరగబోయే విషయాల్ని తలుచుకుంటూ మనలో చాలామంది సమయాన్ని గడిపేస్తుంటారు. కానీ చాణక్యుడు ఏమంటారంటే, గతాన్ని తలుచుకుని బాధపడకు, అది అయిపోయింది, ఇంకా అది మీ కంట్రోల్లో లేదు, అండ్ భవిష్యత్తులో ఏం జరుగుద్దో ఎవరికీ తెలియదు. గతంలో మీరేమైనా తప్పులు చేస్తే వాటి నుంచి మీరు నేర్చుకోగలరు, కానీ బాధపడితే ఇంకొక తప్పు మీరు ప్రస్తుతంలో చేస్తున్నట్టే, మీ ప్రస్తుతాన్ని పాడు చేసుకుంటున్నట్టే. సో ఎప్పుడూ కూడా ఎవరైతే ప్రస్తుత కాలాన్ని సరిగ్గా వినియోగించుకుంటారో, ప్రస్తుతాన్నే ఎవరైతే సరిగ్గా ఉపయోగించుకుంటారో వాళ్ళే అసలైన తెలివైన వారని చాణక్య నీతి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఫెయిత్? దేవుడి మీద ఉండే నమ్మకాన్ని, భక్తిని ఎలా చూడాలి? అసలు ఈ భక్తి అనేది ఎక్కడ ఉంటుంది? అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు? కొంతమంది దేవుడు గుడిలో ఉంటాడు అని అంటారు, కొంతమంది రాయి, మట్టి, చెక్కతో తయారు చేసిన బొమ్మల్లో దేవుడు ఉంటాడు అని అంటారు. అలాగే ఈ ప్రపంచంలో ప్రతి చోట దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు బొమ్మల్ని మనం రకరకాల వాటి నుంచి తయారు చేస్తున్నాం, కానీ దేనితో తయారు చేసినా ఆ బొమ్మలు దేవుడి యొక్క ప్రతిబింబం మాత్రమే. దేవుడు మనిషి తయారు చేసిన బొమ్మల్లో ఉండడు. ఎప్పుడైతే మీలో ఆ దేవుడి మీద నమ్మకం ఉంటుందో ఆ నమ్మకమే ఆ బొమ్మల్లో దేవుణ్ణి కనపడేలా చేస్తాయి. మీలో ఉన్న నమ్మకమే దేవుణ్ణి తయారు చేస్తుంది. ఎప్పుడైతే మనలో ఆ శ్రద్ధ, ఆ బలమైన నమ్మకం ఉంటుందో మనకి ప్రతి చోట దేవుడు కనపడతాడు. ఇది చాణక్య నీతి. ప్లెజర్ ఎన్స్లేవ్స్, డిటాచ్మెంట్ లిబరేట్స్. ఇంగ్లీష్లో ఒక కోట్ ఉంది, యువర్ మైండ్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ ఫ్రెండ్ అండ్ యువర్ గ్రేటెస్ట్ ఎనిమీ అని. ఈ ఆలోచననే చాణక్యుడు మనకి చెప్తున్నారు. మన మైండ్ మనల్ని బానిస చేస్తుంది, అలాగే అదే మైండ్ మనల్ని అన్నిటి నుంచి విముక్తుణ్ణి కూడా చేస్తుంది. సో ఆ మైండ్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేదే మనం ఆలోచించాలి. మనిషి ఎక్కువగా సుఖపడాలి అని అనుకుంటాడు, తన కోరికలు తీర్చుకుంటే సుఖం వస్తుంది అని అనుకుంటాడు. కానీ నిజం ఏంటంటే ఒక కోరిక వెనుక ఇంకో కోరిక వస్తూనే ఉంటుంది, అండ్ మనం వాటి వెనుక పరుగు తీస్తూనే ఉంటాం. ఈ సుఖం కోసం తీసే పరుగులో మన మైండ్కి మనం బానిసలం అయిపోతాం. ఒక కోరిక తీర్చుకున్నా సుఖం ఉండదు, మరో కోరిక వస్తుంది కాబట్టి. అందుకే చాణక్యుడు అంటారు, మనం మన కోరికల్ని చూడటం మానేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మెటీరియలిస్టిక్ విషయాల కోసం ఆలోచించడం మానేయాలి. ఎందుకంటే మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మన దగ్గర మొబైల్ ఉంటుంది, మళ్ళీ కొత్త మోడల్ రిలీజ్ అయితే మన దగ్గర పని చేస్తున్న మొబైల్ని కూడా అమ్మేసి మళ్ళీ ఆ మొబైల్ కొంటాం. ఇలా మనం కొన్ని కంపెనీస్లకి బానిస అయిపోతున్నాం. అందుకే ఇలాంటి కోరికల నుంచి వైరాగ్యాన్ని మనం పొందాలి. దానికి మెడిటేషన్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఇలాంటి అనవసరమైన కోరికలు మనకు వస్తాయో మెడిటేట్ చేసి క్లారిటీ తెచ్చుకోండి. మీ మైండ్ వేసే ట్రాప్లో పడిపోయి మీ డబ్బుని పాడు చేసుకోకుండా మీ మైండ్ని మీ అదుపులో పెట్టుకుని దాన్ని మీ మాట వినేలా చేయండి. కాంకర్ యువర్ మైండ్. కోపం అలాగే దురాశ మనిషికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని చాణక్యుడు చెప్తున్నాడు.
చాణక్యుడు ఒక మనిషి నరకానికి వెళ్ళాలంటే చావాల్సిన అవసరం లేదు, రోజు కోపంగా ఉంటే చాలు ప్రతిరోజు నరకంలో ఉన్నట్టే అని ఆయన అంటున్నారు. ఎందుకంటే ప్రతిరోజు కోప్పడేవారు స్లోగా వాళ్ళని వాళ్ళే చంపేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మైండ్, వాళ్ళ శరీరం కాన్స్టెంట్గా ఇబ్బంది పడుతూనే ఉంటాయి. రకరకాల రోగాల బారిన వాళ్ళు పడుతూనే ఉంటారు. అలా కోపం మనిషిని దహించేస్తుంది. అలాగే చాణక్యుడు దురాశని నరకంలోని నదితో పోల్చారు. ఎందుకంటే ఒక నది పైకి బాగానే సైలెంట్గా ఉన్నా లోపల చాలా ఫోర్స్గా కదులుతూ ఉంటుంది. ఒక్కసారి అందులో చిక్కుకున్నామంటే అలా వెళ్తూనే ఉంటాం, చాలా కష్టాలు దెబ్బలు తగిలించుకుంటాం. సో ఎవరైనా సరే ఏదైనా సాధించాలంటే అతను కోపాన్ని, దురాశని పక్కకి నెట్టి జ్ఞానాన్ని సాధించడానికి సిద్ధపడాలి. జ్ఞానం ఉన్న మనిషి ఎక్కడున్నా బ్రతకగలడు. జ్ఞానం ఉన్న మనిషి ఎంతైనా సరే సంపాదించగలడు. అలాగే చాణక్యుడు ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే జ్ఞానం ఉన్న మనిషి వెంట పేరు, ప్రతిష్ట, ధనం అన్నీ కూడా వస్తాయి. అలాగే జ్ఞానాన్ని పొందే మార్గంలో మనలో ఒక కామ్నెస్ ఉండాలి, ఒక కంపోజ్డ్ బిహేవియర్ ఉండాలి. మనం వెళ్ళే మార్గంలో ఎలాంటి విషయాలు జరిగినా కోపం అండ్ దురాశని పక్కకి నెట్టి జ్ఞానం వైపు పూర్తి కామ్నెస్తో కంపోజ్డ్గా వెళ్ళిపోవాలి. అది చాణక్య నీతి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ సోల్. ఒక పువ్వులో ఉండే పరిమళం ఆ పువ్వుకి ఆత్మ లాంటిది. నువ్వు గింజల్లో ఉండే నూనె దానికి ఆత్మ లాంటిది. అలాగే పాలు నుంచి వచ్చే మజ్జిగ, చెరుకు నుంచి వచ్చే తీయదనం ఇవన్నీ కూడా వాటిలో ఉండే ఆత్మ. వీటిలో గనక అవి లేకపోతే వీటిని ఎవరూ వాడరు. అలాగే మనిషిలో కూడా ఆత్మ ఉండాలి. అది లేకపోతే మనిషి కూడా దేనికి పనికిరాడని చాణక్యుడు చెప్తున్నాడు. ఈ శరీరం అనేది పైకి కనపడే ఒక కవరింగ్ లాంటిదంతే. అందుకే ఒక మనిషిని సరిగ్గా తెలుసుకోవాలంటే అతని శరీర అందాన్ని కాకుండా వాళ్ళ ఆత్మని చూడాలి. అదే అతని నిజమైన పర్సనాలిటీ. మనలో ఆత్మ ఉంది అని అనుకుంటాం కంటే మనమే ఆత్మ, దానికి తోడుగా ఈ శరీరం ఉంది అని అనుకోవడం చాలా మంచిదని చాణక్యుడి ఆలోచన. సో మన పర్సనాలిటీ ఏంటి, మనం ఎలాంటి వాళ్ళం, మనం ఏం చేస్తున్నాం, మనకున్న ఎథిక్స్ ఏంటి, ఇవి మనకి చాలా ముఖ్యం. అంతేగాని పైకి కనిపించే శరీరం అందం కాదు. ఎవ్రీవన్ ఈజ్ అలోన్. ఒక్కడే రావడం, ఒక్కడే పోవడం ఇది అందరికీ తెలుసు. కానీ మనిషి ఒంటరితనాన్ని ఇష్టపడడు. చాణక్యుడు ఏమంటారంటే ఏకాంతం అండ్ ఒంటరితనం అనేది వేరు వేరు ఆలోచనలు. మన చుట్టూత జనాలు లేకపోతే ఒంటరివాడిగా బాధపడతాం. కానీ ఈ ప్రపంచంలో ఉన్న అందరూ ఒంటరి వాళ్ళే అనే నిజాన్ని తెలుసుకుంటే నేను ఒంటరివాడినని బాధపడటం మానేసి మన కంపెనీని మనం ఎంజాయ్ చేయడం మొదలు పెడతాం, ఏకాంతాన్ని ఇష్టపడటం మొదలు పెడతాం. అంతేకాదు వేరే వాళ్ళని కలిసినప్పుడు కూడా ఇంకా ఆనందంగా ఉంటాం. ఎందుకంటే వీళ్ళు నాతో ఉంటారా వెళ్ళిపోతారా అనే ఇన్సెక్యూరిటీలు ఉండవు, ఎవరినైనా ఇంప్రెస్ చేయాలనే ఆలోచనలు ఉండవు. ఇలాంటి ఇన్హిబిషన్స్ ఏమీ లేకపోతే మనం అందరితో మనలాగా ఉంటాం అండ్ అది అందరికీ నచ్చుతుంది కూడా. అందుకే ఎప్పుడు గుర్తుంచుకోండి, మనం ఒంటరి వాళ్ళమే. ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ కష్టాలు వస్తాయి, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతారు. అలాగే ఆ కష్టాలన్నిటిని కూడా మీరైనా నేనైనా ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఎవరి కష్టం వాళ్ళది. సో మీ కంపెనీని మీరు ఎంజాయ్ చేయండి. మీ వెనక ఎవరో ఉంటారు, ఎవరో వస్తారనే ఆలోచనలను పక్కన పెట్టి మీ ధైర్యం మీరే, మీకు మీరున్నారు, ఇది గుర్తుంచుకోండి. వాల్యుబుల్ దెన్ వెల్త్ అండ్ ఫ్రెండ్స్. సాధారణంగా మన అందరం కూడా ఏదైనా కోల్పోతామేమో అనే భయంలో ఉంటాం. మన దగ్గరున్న ధనం, స్నేహితులు, ఆస్తులు పోతాయనే ఆలోచనకే భయపడిపోతాం. మీ డబ్బు ఎవరైనా సరే దొంగలించవచ్చు, మీ ఫ్రెండ్తో మీకు గొడవలు రావచ్చు, మీ స్థలం రోడ్ వైడనింగ్లో పోవచ్చు. కానీ వీటి గురించే బాధపడుతూ కూర్చుంటే మీరెప్పుడూ తిరిగి పొందలేని జీవితాన్ని కోల్పోతారు. అవును, డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు, స్నేహితుడితో మాట్లాడి మళ్ళీ కలిసిపోవచ్చు, కొత్త స్నేహితులను కూడా చూసుకోవచ్చు, అండ్ ఇంకొక మంచి స్థలం మన సంపాదనతో కొనుక్కోవచ్చు. కానీ జీవితం అలా కాదు. మనం మళ్ళీ పుడతాం అనే గ్యారంటీ లేదు. వేస్ట్ చేసిన ఒక్కొక్క సెకండ్ మళ్ళీ తిరిగి రాదు. సో మీ జీవితాన్ని సరిగ్గా గడపండి, కష్టపడండి, సంపాదించండి, అలాగే సహాయపడండి, మంచి పనులు చేయండి, మంచిగా ఉండండి. అది మన జీవితానికి అసలైన అర్థాన్ని ఇస్తుంది. కర్మ నెవర్ ఫెయిల్స్. కర్మ అనేది ఒక యూనివర్సల్ లా. కొంతమంది కాజ్ అండ్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఈ కర్మ గురించి చెబుతూ చాణక్యుడు ఏమంటారంటే ఒక గుంపులో ఎన్ని ఆవులున్నా ఒక దూడపిల్ల తన తల్లి ఆవు దగ్గరికి వెళ్ళే పాలు తాగుతుంది. అన్ని ఆవులున్నా కూడా దూడపిల్ల తన తల్లిని గుర్తుపడుతుంది. కర్మ కూడా అంతే. మంచి కర్మైనా చెడు కర్మైనా ఏదైనా కూడా మనల్ని వెతుక్కుంటూ వెన్నంటే వచ్చేస్తుంది. కర్మ ఎవరిని వదలదు. మనం చేసే మంచి చెడు ఏ పనికైనా సరే రిజల్ట్ ఉంటుంది. మీరెంత దూరం పారిపోయినా అవి మీ వెనకాలే వస్తాయి. అందుకే మంచి కర్మలు ఎక్కువగా చేయండి, మంచే తిరిగి వస్తుంది. టైం ఈజ్ అన్బీటబుల్. చాణక్యుడు సమయం గురించి చెప్తూ దాన్ని ఒక మిస్టరీ అంటున్నారు. ఎందుకంటే ఒక రాజు ఒక సెకండ్లో పేదవాడు అవుతాడు, మళ్ళీ ఇంకొక క్షణంలో మహారాజు అవుతాడు. ఇది సమయం చేసే మాయ.
అందుకే చాణక్యుడు ఏమంటారంటే తెలివైన వాళ్ళు ఎవరు కూడా సమయంతో పెట్టుకోరు. ఎంత తెలివైన వాడైనా కూడా సమయానికి సరెండర్ అయిపోతాడు అంతే. మనందరం కూడా ఎలాంటి జ్ఞానం లేకుండా పుడతాం, లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో నేర్చుకుంటాం, పెద్ద అయ్యాక కొంచెం ఇవాల్వ్ అవుతూ మెచ్యూరిటీ పెంచుకుంటాం. అలా సమయం మనుషుల్లో పరిపక్వత తెస్తుంది, మెచ్యూరిటీ తెస్తుంది. మనం నిద్రపోయినా సమయం నిద్రపోదు. మనిషి ఏదైనా సాధించగలడు కానీ సమయాన్ని మాత్రం ఆపలేడు, జయించలేడు. అందుకే సమయాన్ని సరిగ్గా వాడుకోండి, ఏదైనా జరుగుతుంది. సో సిద్ధంగా ఉండండి, సమయాన్ని తక్కువ అంచనా మాత్రం వేయకండి. లాజిక్ ఫెయిల్స్ ఈవెన్ గాడ్స్. దురదృష్టం ఉంటే ఆ సమయంలో ఏం చేయలేం అని చాలామంది చెప్తారు. మనందరికీ రామాయణంలోని బంగారు జింక ఎపిసోడ్ తెలుసు. ఎవరు జీవితంలో బంగారు జింకల్ని చూడలేదో, అసలు అవి ఉండవు కూడా. అయినా కూడా రాముడు సీత కోసం లాజిక్ని పక్కన పెట్టి ముందుకు వెళ్ళాడు. రామాయణంలోనే అతిపెద్ద ట్విస్ట్ని మనం తర్వాత చూసాం. బంగారు జింక అనేది ఒక ఇల్యూజన్. అలాంటి ఇల్యూజన్లో పడటం దేవుడికే తప్పలేదు, ఇంకా మనుషులం మనం ఎంత. కొన్నిసార్లు జీవితంలో జరిగే సంఘటనల్లో మనం లాజిక్ని పట్టించుకోం, ముందుకు వెళ్ళిపోతాం, తర్వాత బాధపడతాం. అందుకే చాణక్యుడు ఏమంటారంటే ఏ విషయంలో అయినా సరే లాజిక్ అండ్ రీజన్ని అర్థం చేసుకోండి. చిన్న చిన్న విషయాల్ని పరిశోధించి వెళ్ళండి. కష్టాల్లో ఉన్నప్పుడు మన ఆలోచన పనిచేయదు. అలాంటప్పుడే ముఖ్యంగా మనం గుర్తుంచుకుని ఈ లాజిక్ అండ్ రీజన్స్ని ఆలోచించాలి. అదృష్టాన్ని మాత్రమే నమ్ముకోకండి, అది ఎలా అయినా మారవచ్చు. సో ఎప్పుడూ కూడా లాజికల్గా ఆలోచించడం నేర్చుకోండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. మంచి విలువలు, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళే కుటుంబం ఎప్పుడూ కూడా ఈ ప్రపంచానికి చాలా మంచి చేస్తుంది. వీళ్ళు ఇంకా మంచి సంతానాన్ని తయారు చేసి మనకిస్తారు అని చాణక్యుడు చెప్తున్నాడు. అలాగే ఇక్కడ చాణక్యుడు మన కుటుంబంలో ఉండే వాళ్ళని ఒక 6 వాల్యూస్తో పోలుస్తున్నారు. అమ్మ నిజం లాంటిది, ఎందుకంటే ప్రతి విషయంలో ఫౌండేషన్ నిజం, అది లేకపోతే ఏది నిలవదు. అలాగే నాన్న జ్ఞానం లాంటివాడు, జ్ఞానంతోనే జీవితంలో ఎంత ఎత్తుకైనా మనం ఎదగగలం. అలాగే మీ తోబుట్టువులు, మీ సిబ్లింగ్స్ మీ ధర్మం లాంటివారు, ఆ ధర్మం మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా రక్షిస్తుంది. అలాగే మీ స్నేహితుడు కరుణ లాంటివాడు, ఎవరినైనా కూడా కరుణతో చూడాలి, అప్పుడే మనం ఎలాంటి గొడవలు లేకుండా ఉండగలుగుతాం. అండ్ మన లైఫ్ పార్ట్నర్ శాంతి, పీస్ లాంటివారు. జీవిత భాగస్వామి అంటే జీవితం మొత్తం మనతో ఉండేవారు. సో మన జీవితం మొత్తం మనకి శాంతి ఉండాలి, అది ఇక్కడ ఆలోచన. అండ్ మీకు పుట్టినవారు, మీ సంతానం క్షమాగుణం లాంటివారు. ఎప్పుడూ కూడా ద్వేషాన్ని మనసులో పెట్టుకోకుండా క్షమించి వదిలేయాలనే ఆలోచన గుర్తుంచుకోవడానికి చాణక్యుడు మనకు చెప్తున్నారు. సో నిజం, జ్ఞానం, ధర్మం, కరుణ, శాంతి, క్షమాగుణం, ఈ 6 వాల్యూస్ మనకి ఉండాలి అని చెబుతూ మన కుటుంబంతో వీటిని రిలేట్ చేస్తున్నారు. ఎవరికైతే ఈ 6 గుణాలు ఉంటాయో వాళ్ళని ఈ ప్రపంచం కూడా ఆపలేదని చాణక్య నీతి. డోంట్ లూజ్ యువర్ ఆథెంటిసిటీ. మనిషికి కష్టాలు, బాధలు పలకరిస్తానే ఉంటాయి. కానీ ఆ సమయంలో కూడా తన ఆథెంటిసిటీని, తనలో ఉన్న నిజమైన గుణాన్ని, నిజమైన వ్యక్తిత్వాన్ని వదలకూడదు అని చెప్తున్నారు చాణక్యుడు. ఎలాగైతే ఒక గంధపు చెట్టుని నరికేసినా అది సుగంధాన్నే వెరజల్లుతూ ఉంటుంది, అలాగే ఒక ఏనుగు ఎంత వయసైనా కూడా హాయిగా ఆడుకుంటానే ఉంటుంది. అలాగే మనం కూడా ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా మనలోని అసలైన గుణాన్ని మార్చుకోకూడదు. ఈ ప్రపంచంలోని ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఎన్నో కష్టాల్లో ఉన్నా కూడా వేరే వాళ్ళని అగౌరవపరచరు, వాళ్ళలోని సౌమ్యతని వదిలేయరు, ఎప్పుడూ హుందాతనాన్నే మెయింటైన్ చేస్తూ ఉంటారు. చాణక్యుడు మనకి చెప్పేది ఏంటంటే మనలోని అసలైన గుణాల్ని మనం తెలుసుకుని వాటిని వదలకుండా కాపాడుకోవాలి. ఈ ప్రపంచం లేకపోతే వేరే మనుషులు చెప్పినట్టు మనలోని గుణాల్ని మనం వదిలేయకూడదు. ఎప్పుడైతే మనల్ని మనం కష్టాల్లో కూడా కోల్పోకుండా, మన గుణాల్ని కోల్పోకుండా ఉంటామో మనం ఇంకా ఎక్కువ మనుషులని, ఇంకా ఎక్కువ అవకాశాలని దక్కించుకుంటాం. మన గుణాలకి తగ్గ అవకాశాలు మనకి వెతుక్కుంటూనే వస్తాయి. అలా మనం సక్సెస్ఫుల్ కూడా అవుతాం. నెంబర్ 2, డోంట్ గో లుకింగ్ ఫర్ ట్రబుల్. చాణక్యుడు ఏం చెప్తాడంటే వేరే మనుషులను ఎప్పుడూ గౌరవంతోనే చూడాలి, అలాగే మాట్లాడాలి. వాళ్ళకి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వడంలో తప్పేమీ లేదు. కానీ అగౌరవపరిస్తే దానివల్ల వచ్చే పర్యవసానాలు మనకి తలనొప్పిని తెస్తాయి. మన కుటుంబం, ఫ్రెండ్స్, అలాగే మన బంధువులు వీళ్ళు ఎప్పుడైనా మనకి కష్టాలు వచ్చినప్పుడు మన పక్కన ఉంటారు. వీళ్ళని ఎప్పుడూ అగౌరవపరుస్తూ మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక మంచి బంధువుని గనక మనం అగౌరవపరిస్తే అతని వల్ల మిగతా బంధువులు ఎవరో మనతో మాట్లాడకపోవచ్చు. వీళ్ళింతే, వీళ్ళు మనల్ని కూడా అలాగే అంటారని చెప్పి మనకి దూరంగా ఉండొచ్చు. అందుకే అకారణంగా ఎవరిని దూషించకూడదు. అలాగే ఈ కాలంలో చాలా చిన్న చిన్న విషయాలకి జనాలు కోర్టులకు వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న మాట జారినా కూడా జీవితాంతం కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితికి వచ్చేస్తున్నారు. ఈ కోర్టు కచేరీలు మన దగ్గర ఉండే డబ్బు మొత్తాన్ని లాగేస్తాయి, మనకున్న సమయాన్ని కూడా పాడు చేస్తాయి. అందుకే అనవసరంగా ఎవరిని ఏమీ అనకండి. అది మన ధనాన్ని, మన సమయాన్ని, మన బంధాల్ని కూడా పాడు చేస్తాయి.
నెంబర్ 3, డోంట్ స్పిల్ యువర్ సీక్రెట్స్ టు ఎనీవన్. రహస్యాలు మనందరికీ ఉంటాయి. అలాంటి రహస్యాలను ఎవరికి చెప్పకూడనివి అయితే అది అస్సలు ఎవరికి చెప్పకుండా మనతోనే దాచుకోవాలి. ప్రాణ స్నేహితుడైనా కూడా ఆ రహస్యాల్ని చెప్పకూడదు. ఎందుకంటే వేరే వారు మనతో ఉన్నట్టే అందరితో ఉంటారు అనే రూల్ ఏమీ లేదు. వాళ్ళ కోపంలో వేరే ఏదో టెంపర్మెంట్లో మన రహస్యాల్ని వేరే వాళ్ళకి చెప్పేయవచ్చు. అందుకే చాణక్యుడు మన రహస్యాల్ని వేరే ఎవరికి చెప్పకూడదని చెప్తారు. మనకి ప్రాణ స్నేహితులు కాకుండా మామూలు స్నేహితులు ఉంటారు, హాయ్ బాయ్ చెప్పుకునేవారు ఉంటారు. ఇలాంటి వారికి కూడా ఎలాంటి రహస్యాలు చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాటినే మనకి వ్యతిరేకంగా కూడా వాడొచ్చు. సరే, తెలిసి తెలియని ఫ్రెండ్స్కి చెప్పకూడదంటే అది కామన్ సెన్స్, అందరూ అర్థం చేసుకుంటారు, ఇది పాటిస్తారు కూడా. కానీ ప్రాణ స్నేహితుడికి ఎందుకు చెప్పకూడదు? ఇక్కడ చాణక్యుడు చెప్పే సమాధానం ఏంటంటే ఏ బంధం కూడా శాశ్వతం కాదు, అది స్నేహమైనా కూడా శాశ్వతం కాదు. ఎప్పుడు ఏ స్నేహితుడు శత్రువు అవుతాడో మనకు తెలియదు. సో మన రహస్యాలు అన్నీ తెలిసిన స్నేహితుడికి మన మీద కోపం వచ్చింది అంటే మనల్ని ఎలా అయినా బాధ పెట్టాలనే చూస్తాడు. అందుకే నీ రహస్యాల్ని నీ దగ్గరే పెట్టుకో, ఎవరికి అవి చెప్పి నువ్వు వీక్ అవ్వకు అనేది చాణక్యుడి మాట. అంతేకాదు, చాణక్యుడు కాన్ఫిడెన్షియాలిటీ గురించి మాట్లాడుతూ ఏమంటారంటే తెలివైన వారు వాళ్ళకి తెలిసిన విషయాన్ని, వాళ్ళకి లాభాన్నిచ్చే విషయాల్ని అస్సలు వేరే వాళ్ళకి ఫ్రీగా చెప్పరు అని అంటున్నారు. దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నారంటే ఒక మందు ప్రపంచంలో ఎవరైనా కనిపెడితే దాన్ని ఎవరికి చెప్పకుండా దాచుకుంటారు. పేటెంట్ రైట్స్ తీసుకుని డబ్బులకే వేరే వాళ్ళకి అమ్ముతారు, కానీ ఫ్రీగా ఎవరికి ఎవరు. అలాగే మీ సక్సెస్ సీక్రెట్స్ ని కూడా ఎవరికి చెప్పకూడదు. వేరే అందరికీ తెలిస్తే వాళ్ళు ఆ సీక్రెట్స్ ని చెడుకి కూడా వాడవచ్చు. అలాగే మీరు చేసే చారిటీలు, దానాల గురించి కూడా ఎవరితోనూ చెప్పాల్సిన అవసరం లేదు, ఎలాంటి పబ్లిసిటీ కూడా ఇవ్వకూడదు అని చెప్తున్నారు చాణక్యుడు. ఎందుకంటే మనం దానం చేసాం అనే గొప్ప మనకి రావచ్చు, కానీ అవతల వాళ్ళు దానం తీసుకున్న వారు కూడా మనుషులే, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు దానం పుచ్చుకున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం చిన్నగా అనిపించవచ్చు అండ్ వాళ్ళకి అది గౌరవంగా అనిపించకపోవచ్చు. అందుకే దానాల్ని కూడా పబ్లిసిటీ చేయకూడదు అనేది చాణక్య నీతి. నెంబర్ 4, డోంట్ బీ టూ హానెస్ట్ ఆర్ ఎథికల్. మరీ ఎక్కువ నిజాయితీ, మరీ ఎక్కువ మంచితనం మనకి మంచిది కాదని చెప్తున్నారు చాణక్యుడు. జీవితంలో నిజాయితీతో పాటు ప్రాక్టికల్గా కూడా ఆలోచించాలి. ద స్ట్రైట్ ట్రీస్ ఆర్ కట్ డౌన్ వైల్ ద కర్వ్డ్ వన్స్ ఆర్ లెఫ్ట్ స్టాండింగ్. మరీ మంచితనం ఉన్న వాళ్ళు ఎలా మోసపోతున్నారో మన జీవితంలో చూస్తూనే ఉంటాం. అందుకే కొంచెం రియలిస్టిక్గా ఉండాలి. ఎవరికైతే ఎక్కువ నీతితో మంచితనంతో ఉంటారో వాళ్ళకి ఈ ప్రపంచం వాల్యూ ఇవ్వదు. అలాగే అప్పుడప్పుడు వాళ్ళనే మోసం చేస్తారు కూడా, లేకపోతే అవమానిస్తారు. ఎలా అయితే ఎలాంటి వంకర లేని పొడుగు చెట్టునే ముందు కొట్టేస్తారో అలాగే మరీ మంచిగా ఉండేవారికే ఎక్కువ మోసాలు జరుగుతాయి. పొట్టిగా వంకరగా ఉండే చెట్లని వదిలేస్తారు, అవి ఎక్కువ కాలం బ్రతుకుతాయి. అలాగే కాలానికి అనుగుణంగా మారుతూ వెళ్ళేవాడిని ఈ ప్రపంచం ఏమీ చేయలేదు. వాళ్ళకి సమస్యలను ఎదుర్కొంటాం తెలుసు, అలాగే వాటిలో నుంచి ఎలాగైనా బయటపడటం కూడా తెలుసు. ఇక్కడ చాణక్యుడు చెప్పే నీతి ఏమిటంటే మనం ఎవరికి హాని చేయక్కర్లేదు, కానీ మనల్ని మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా కాపాడుకోవడం చాలా మంచిది. నెంబర్ 5, డోంట్ బీ ఫ్రెండ్ అండ్ ఇమ్మోరల్ పర్సన్. స్నేహితులు ఉండాలి, అలాగే మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో కూడా మనకి తెలియాలి. నైతిక విలువలు లేని ఎవరినైనా సరే, చెడు ఆలోచన ఉన్న ఎవరైనా సరే వాళ్ళని మనం స్నేహం పేరుతో దగ్గరికి రానివ్వకూడదు. ఎందుకంటే వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు చేసే చెడు పనులకి మనం నష్టపోతాం. చాలా మంది పెద్దవారు చెప్తారు నీ క్యారెక్టర్ని నీ స్నేహితుల ద్వారా తెలుసుకోవచ్చని. అందుకే ఎవరితో స్నేహం చేస్తున్నామో మనకి తెలియాలి. ఎందుకంటే చెడ్డవారికి మీ స్నేహం, మీరు ఏవి ఎక్కువ కాదు, వాళ్ళకి వాళ్ళ ఆలోచనలే ముఖ్యం. వాళ్ళకి మీరు సహాయం చేయొచ్చు, కానీ మీకు సహాయం అవసరం ఉన్నప్పుడు మాత్రం వారు మీ వెనుక ఉండరు. అలాగే ఇలాంటి వారికి కోపం వస్తే నోటి మీద, వాళ్ళ శరీరం మీద కంట్రోల్ని కూడా కోల్పోతారు. సో అలాంటి వారి దగ్గర ఉండడం కూడా మనకి మంచిది కాదు. నెంబర్ 6, డోంట్ గివ్ ఎ పర్సన్ సంథింగ్ దే ఆల్రెడీ హ్యావ్. సముద్రంలో వర్షం పడటం, బాగా వెలుగున్న చోట దీపం పెట్టడం, బాగా ధనవంతుడికి డబ్బులు సహాయం చేయడం, ఫుల్ మీల్స్ తిన్నవాడికి బిర్యానీ పెట్టడం, ఏవి కూడా ఉపయోగం ఉండదు. సో మీరు దానం లేకపోతే సహాయం చేయాలంటే యోగ్యుడికి, అంటే మీ సహాయం పొందవలసిన వాళ్ళకి చెయ్యండి. ఎవరైతే అత్యంత అవసరంలో ఉన్నారో వాళ్ళకే మీ సహాయం దక్కి తీరాలి. అలాంటి వారిని ఎంచుకుని చేయండి. వేరే వాళ్ళకి అక్కర్లేనిది ఇవ్వడం ఎంత తప్పో మనకి ఏం కావాలో అది ఇవ్వకపోవడం కూడా అంతే తప్పు. నెంబర్ 7, డోంట్ గివ్ అడ్వైస్ టు స్టూపిడ్ పర్సన్. కొంతమందిని ఎవరూ మార్చలేరు. మీరు చెప్పేది ఎంత మంచి మాట అయినా కూడా అది వాళ్ళు వినరు, అండ్ వాళ్ళు వినకపోతే మీకు అసలు ఏం ఉపయోగం ఉండదు. అందుకే చాణక్యుడు ఏమంటారంటే ఒక మూర్ఖుడికి మంచి చెప్పడం అంటే ఒక పెద్ద రాయికి మన తల బాదుకుంటామే అని. ఒక రాయిని మన తలతో కొడితే ఏమవుతుంది? ఆ రాయికి ఏమవుతుందో మన తలే పగులుతుంది. అందుకే మూర్ఖులని మార్చాలి అని మంచి చెప్పకూడదు, వాళ్ళని అలాగే వదిలేయమని చాణక్య నీతి.
చివరిగా స్టూడెంట్స్కి చాణక్యుడు చెప్పిన ఒక మాట మీకు చెప్తాను. నెంబర్ 8, డోంట్ సర్చ్ ఫర్ ప్లెజర్. ఒక విద్యార్థి ఎప్పుడు కూడా ప్లెజర్ అంటే సుఖం కోసం చూడకూడదు. ఎందుకంటే ఎవరైతే సుఖం కోసం పనులు చేస్తారో వాళ్ళు జ్ఞానాన్ని పెంచుకోవాలి అని అనుకోరు. వాళ్ళకి ఎంతసేపు ఏం తినాలి, ఎక్కడ నిద్రపోవాలి, ఏ పార్టీకి వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అంతేగాని ఏం చదవాలి, ఏం నేర్చుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఉండవు. వాళ్ళ దృష్టిలో చదవడం అంటే కష్టపడటం, ఎక్కువ ఫోకస్ చేయటం, అండ్ అది వాళ్ళకి కుదరదు. వాళ్ళకున్న ఒకే ఒక్క గోల్ సుఖపడటం. కానీ ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్కి మాత్రం గోల్ జ్ఞానాన్ని సంపాదించడం తప్ప ఇంక ఏమై ఉండకూడదు. తన సమయాన్ని ఎప్పుడు తాను పాడు చేసుకోకూడదు. తన ఫోకస్కి, తన గోల్కి అడ్డంగా వచ్చే ఏదైనా సరే ఆ విద్యార్థి వాటిని పట్టించుకోకూడదు, వదిలేయాలి. అందుకే ఒక విద్యార్థి సుఖపడటం వదిలేయాలి. చిన్న చిన్నగా రిలాక్స్ అవడంలో తప్పులేదు, కానీ సుఖంలోనే ఉండిపోవడం విద్యార్థికి మంచిది కాదు. నిజమైన జ్ఞాని ఎప్పుడు కూడా అర్థం లేని ఆనందాల వెనక పరుగు తీయడు. సో దానికి చాణక్యుడు ఏం చెప్పాడంటే, ఒక విద్యార్థి ఎప్పుడు కూడా తన జీవితంలో ఈ 8 విషయాల్ని వదిలేయాలి అని. అవేంటంటే లస్ట్ అంటే కామం, యాంగర్ అంటే కోపం, గ్రీడ్ అంటే దురాశ, తర్వాత లవ్ ఫర్ ఫుడ్ తిండి మీద ప్రేమ, వ్యామోహం, ఫ్లాషినెస్ అంటే హంగులు, ఆర్భాటాలు, ఎక్సెసివ్ క్యూరియాసిటీ అంటే అతి కుతూహలం, అతి ఆసక్తి, టూ మచ్ స్లీప్ అంటే అతి నిద్ర, అండ్ టూ మచ్ సర్వీలిటీ అంటే వేరే వారిని అతిగా మెప్పించే ప్రయత్నం చేయడం. ఈ 8 ఒక విద్యార్థికి ఉండకూడదని చాణక్య నీతి. లస్ట్ అనేది ఒక విద్యార్థికి అతి పెద్ద డిస్ట్రాక్షన్. మనల్ని పరధ్యానంలోకి ఇది నెట్టేస్తుంది. అలాగే కోపం మన దృష్టిని మార్చేస్తుంది, అనవసరమైన స్ట్రెస్ని మనకిస్తుంది. అలాగే దురాశ, అత్యాశ మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, ఏమున్నా కూడా సరిపోదు అనే ఆలోచన ఇస్తూ ఉంటుంది. అది విద్యార్థికి అస్సలు మంచిది కాదు. అలాగే తిండి మీద ఎక్కువ ధ్యాస ఉన్నవాడు ఫుల్గా తినేసి నిద్రపోతాడు. కడుపు ఫుల్గా తిన్నవాడికి చదవాలి అని కూడా అనిపించదు. అలాగే ఒక విద్యార్థి ఎలాంటి హంగులు, ఆర్భాటాలకి దగ్గరికి వెళ్ళకూడదు. విద్యార్థి ఎప్పుడు కూడా ఒక సాధువులా తన చదువునే ధ్యానిస్తూ ఉండాలి. అలాగే టూ మచ్ క్యూరియాసిటీ, అతి ఆసక్తి కూడా మనల్ని పరధ్యానంలోకి నెట్టేస్తుంది. అతి ఆసక్తి ఉన్నవాడు తన పని పక్కన పెట్టి ఏదేదో చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే టూ మచ్ క్యూరియాసిటీ కూడా మంచిది కాదు. అలాగే అతి నిద్ర, ఎంత కావాలో అంత నిద్రపోవచ్చు, కానీ అతి నిద్ర ఎప్పుడూ మంచిది కాదు. అతి నిద్ర ఒక విద్యార్థిని బద్ధకస్తుని చేస్తుంది. అలాగే చివరిది టూ మచ్ సర్వీలిటీ. విద్యార్థుల దృష్టి వాళ్ళ మీదే తప్ప ఇంకెవరి మీద ఉండకూడదు. వేరే వాళ్ళని మెప్పించడంలో, వేరే వాళ్ళ అభిప్రాయాలు వినడంలో, వేరే వారికి సేవ చేయడంలో అస్సలు ఉండకూడదు. మీకు జ్ఞానం పెరిగితే ఎలాగో వాళ్ళందరూ ఇష్టపడతారు. సో మిగతాదేమీ మనకి పనికిరాదు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం చాణక్య నీతి ద స్ట్రాటజీస్ ఫర్ సక్సెస్ అనే పుస్తకంలో తెలుసుకున్న 8 విషయాలు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో ముగించే ముందు వీడియోలో మాట్లాడుకున్న అన్ని పాయింట్స్ని వెంటనే రివైజ్ చేసేద్దాం పదండి. ఫాలో యువర్ స్వధర్మ. మీలోని టాలెంట్ని గుర్తించండి, ఆ టాలెంట్ మీద పని చేయండి. ఆ టాలెంట్ మీద పని చేయడమే మీ లైఫ్ అంబిషన్గా పెట్టుకోండి. అదే మీకు సక్సెస్ అండ్ డబ్బుని ఇస్తుంది. లైఫ్ ప్లాన్, 4 స్టేజెస్ ఆఫ్ లైఫ్. ప్రతి మనిషి జీవితంలో 4 స్టేజెస్ ఉంటాయి. బ్రహ్మచర్య ఆశ్రమం అంటే చదువు, జ్ఞానం, ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవడం. గృహస్థ ఆశ్రమం తన ఫ్యామిలీని చూసుకోవడం, డబ్బు సంపాదించడం, ఆ డబ్బుని సరిగ్గా ఖర్చు చేయడం, ఏం చేసినా కూడా 100% కమిట్మెంట్తో పనిచేయడం. వనప్రస్థ ఆశ్రమం మీ పిల్లలు పెద్దవాళ్ళయ్యి వాళ్ళ బాధ్యతలు తీసుకునే స్టేజ్లో మనం రిలాక్స్ అయ్యి వాళ్ళని చూసుకోవడం, స్పిరిచువాలిటీ మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం ఈ స్టేజ్లో ముఖ్యం. సన్యాసాశ్రమం ఆధ్యాత్మికత చింతనలో ఎక్కువగా ఉంటూ అందరి మంచి కోరుకుంటూ ఉండాలి. అందరూ మనల్ని ఎలా గుర్తుంచుకోవాలి అని అనుకుంటున్నారో అలా ఇప్పుడు బ్రతికి చూపించాలి. 2 keys to సక్సెస్. ప్రతి మనిషి సక్సెస్కి 2 కారణాలు, ఫైనాన్స్ అండ్ పీపుల్ స్కిల్స్. మీ ఫైనాన్సెస్ జాగ్రత్తగా చూసుకోండి, అలాగే మీ చుట్టూతో ఉన్న జనాలతో జాగ్రత్తగా హ్యాపీగా ఉండండి. డెసిషన్ మేకింగ్. ఎవరైనా ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం చెప్పినప్పుడు జాగ్రత్తగా వినండి. విని ఎలాంటి లేట్ చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకోండి. అల్టిమేట్ హ్యాపీనెస్. మీ పని మీరు బాగా చేయండి, దాని నుంచి వచ్చే ధనాన్ని జాగ్రత్తగా చూసుకోండి, మీ ఆనందాల్ని మీరు తీర్చుకోండి. మీ ధర్మ, అర్థ, కామ ఈ 3ని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తే మోక్షాన్ని పొందుతారు. అదే అల్టిమేట్ హ్యాపీనెస్. అదర్ దెన్ దీస్ ఎవ్రీథింగ్ ఈజ్ యూజ్లెస్. ధర్మార్థ, కామ, మోక్ష ఈ 4ని వదిలేసి వేరేవే ముఖ్యం అని అనుకున్నవాడు తెలివైన వాడు కాదు. నెంబర్ 2, 3 మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్. నీరు, ఆహారం, మంచి మాటలు ఈ 3 వజ్రాలైతే మిగతావన్నీ రాళ్లతో సమానం. ఈ 3 ఉన్నవాడే బ్రతకగలడు. నెంబర్ 3, హౌ టు మెజర్ పర్సన్స్ గ్రేట్నెస్. కుర్చీలో కూర్చున్నంత మాత్రాన ఎవడైనా సరే గొప్పవాడు కాదు. మంచి క్యారెక్టర్, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడే అసలైన గొప్ప మనిషి. నెంబర్ 4, 4 ways టు టెస్ట్ ఎ మ్యాన్. ఎలాగైతే బంగారాన్ని రుద్ది, కోసి, వేడి చేసి, కొట్టి మరీ పరీక్షిస్తారో అలాగే ఒక మనిషి కూడా బంగారంలా విలువైన వాడు అవ్వాలి అంటే సుఖాల్ని త్యాగం చేయాలి. కష్టాల్లో తన క్యారెక్టర్ని వదలకుండా కామ్గా ఉండాలి. ఎంత ఎదిగినా తన విలువల్ని వదలకూడదు. అండ్ అతను చేసే మంచి పనులు చేయడం మానకూడదు. నెంబర్ 5,
నాలెడ్జ్ అండ్ వెల్త్ కమ్స్ స్లోలీ. చినుకు చినుకు చేరి సముద్రం అయినట్టే మనం ప్రతిరోజు కన్సిస్టెంట్గా చేసే మంచి పనులు, కష్టపడి చేసే పనులు, వీటి వల్లే మనం సక్సెస్ఫుల్ లేదా ధనవంతులు అవుతాం. కన్సిస్టెన్సీ, ఇది మర్చిపోకండి. నెంబర్ 6, హౌ టు ఓవర్కమ్ ఫియర్. పేదరికాన్ని నిర్మూలించేది మన కష్టం, గొడవల్ని నిర్మూలించేది మన సైలెన్స్, అలాగే భయాన్ని నిర్మూలించేది ముందుగా మనం జాగ్రత్త పడటం. నెంబర్ 7, డూ నాట్ వెయిట్ ఫర్ లక్. ఎవరైతే భవిష్యత్తుకి ముందే ప్రిపేర్ అయ్యి అలర్ట్గా ఉండి తెలివిగా నడుచుకుంటాడో వాడే సక్సెస్ అవుతాడు. అదృష్టాన్ని నమ్ముకుని కూర్చున్నవాడు అస్సలు అవడు. నెంబర్ 8, వై యూ షుడ్ లివ్ ఇన్ ప్రెజెంట్. గతం మీద బాధ, భవిష్యత్తు మీద బెంగతో ఉన్నవాడు అవివేకి. ప్రస్తుతం గురించి ఆలోచించేవాడే తెలివైనవాడు. ఇది చాణక్య నీతి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఫేత్. మనలో నమ్మకం ఉంటే ఎందులో అయినా దేవుడు ఉంటాడు. అందుకే నమ్మకాన్ని వెతుక్కో, దేవుడు కనపడతాడు. ప్లెజర్ ఎన్స్లేవ్స్, డిటాచ్మెంట్ లిబరేట్స్. సుఖం కోసం పరుగు తీస్తే స్లోగా మీ మెదడుకి మీరు ఖైదీ అయిపోతారు. అదే మీ మెదడుని, మీ ఆలోచనల్ని సరిగ్గా కంట్రోల్ చేస్తే దేన్నైనా జయిస్తారు. కాంకర్ యువర్ మైండ్. కోపం, దురాశని వదిలి జ్ఞానాన్ని సంపాదించండి. జ్ఞానం కోసం వెళ్లే దారిలో కామ్గా, కంపోజ్డ్గా ఉండండి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ సోల్. మనకుండే శరీరం అందం ఉంటుంది, పోతుంది, కానీ పర్సనాలిటీ, అదే అసలైన ఆత్మ, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎవ్రీవన్ ఈజ్ అలోన్. మనం ఒక్కలమే వచ్చాం, ఒక్కలమే అనుభవిస్తాం, ఒక్కలమే పోతాం. ఇది తెలుసుకుంటే ఒంటరితనంతో భయపడే ఆలోచనలు పోతాయి, ఏకాంతంలోని ఆనందాన్ని అర్థం చేసుకుంటాం. వాల్యుబుల్ దెన్ వెల్త్ అండ్ ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న ధనాన్ని, స్నేహితుల్ని, ఆస్తుల్ని కోల్పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ జీవితాన్ని కోల్పోతే సంపాదించలేం. అందుకే ప్రతి క్షణం బ్రతకండి, కష్టపడండి, జీవించండి. కర్మ నెవర్ ఫెయిల్స్. మనం ఎంత దూరం బారిపోయినా మన కర్మ వెతుక్కుంటూ మన వెనకే వచ్చేస్తుంది. అందుకే మంచి కర్మలు చేయండి, మంచి కర్మ వస్తుంది. టైమ్ ఈజ్ అన్బీటబుల్. ఎంత తెలివైన వాడివైనా సమయాన్ని కంట్రోల్ చేయలేం. అందుకే సమయాన్ని జాగ్రత్తగా వాడుకోండి. లాజిక్ ఫెయిల్స్ ఈవెన్ గాడ్స్. కష్టాల్లో ఉన్న బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. లాజిక్ ఆలోచించడం మానేస్తాం. అందుకే అలాంటి సమయంలో గుర్తుంచుకోండి, కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. తల్లి లాంటి నిజం, తండ్రి లాంటి జ్ఞానం, తోబుట్టువు లాంటి ధర్మం, స్నేహితుడు లాంటి కరుణ, జీవిత భాగస్వామి లాంటి శాంతి, అండ్ మీ బిడ్డ లాంటి క్షమాగుణం. ఈ 6 గుణాలని పెంపొందించుకుంటే ఎవరూ మనల్ని ఆపలేరు. నెంబర్ 1, డోంట్ లూజ్ యువర్ ఆథెంటిసిటీ. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా మనలోని అసలైన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ వదలకూడదు. నెంబర్ 2, డోంట్ గో లుకింగ్ ఫర్ ట్రబుల్. అనవసరంగా ఒకరిని దూషించడం, అగౌరవపరచడం లాంటివి చేయకూడదు. అనవసరమైన గొడవలు మన తల మీద పెట్టుకోకూడదు. నెంబర్ 3, డోంట్ స్పిల్ యువర్ సీక్రెట్స్ టు ఎనీవన్. అవతలవాడు మన ప్రాణ స్నేహితుడైనా సరే మన రహస్యాలు అతనికి కూడా చెప్పకూడదు. నెంబర్ 4, డోంట్ బీ టూ హానెస్ట్ ఆర్ ఎథికల్. అతి మంచితనం ఎప్పుడూ మంచిది కాదు. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఎవరికి హాని చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 5, డోంట్ బీ ఫ్రెండ్ అండ్ ఇమ్మోరల్ పర్సన్. చెడ్డవాడితో స్నేహం ఎప్పుడూ మంచిది కాదు. అతని వల్ల మనకి ఏదైనా హాని కూడా జరగవచ్చు. నెంబర్ 6, డోంట్ గివ్ ఎ పర్సన్ సంథింగ్ దే ఆల్రెడీ హ్యావ్. ఆల్రెడీ ధనం ఉన్నవాడికి డబ్బు సహాయం చేయడం అస్సలు పనికిరాని విషయం. సో ఎవరికి ఏది అవసరమో అది ఇస్తే మంచిది. నెంబర్ 7, డోంట్ గివ్ అడ్వైస్ టు స్టూపిడ్ పర్సన్. మూర్ఖులకి మనం మంచి చెప్పాల్సిన పనే లేదు, ఎందుకంటే వాళ్ళు వినరు, మన ఎనర్జీ కూడా పాడైపోతుంది. నెంబర్ 8, డోంట్ సర్చ్ ఫర్ ప్లెజర్. ఒక స్టూడెంట్ అన్నవాడు నిత్య విద్యార్థిగా కొత్తగా నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. అతను సుఖాన్ని వదిలేయాలి. ఎప్పుడూ తన ఫోకస్ తన మీదే, తన చదువు మీదే పెడితే ఒక స్టూడెంట్ ఎప్పటికైనా సక్సెస్ అయ్యే తీరుతాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం చాణక్య నీతిలోంచి తెలుసుకున్న ఒక 8 విషయాలు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.